హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను నా ఫ్రెండ్స్ అందరితో కలిపి శిల్పారామం ప్లాన్ చేసామన్నమాట. ఇది అనుకోకుండా ప్లాన్ అనమాట. అప్పటికప్పుడు సడన్గా ట్రిప్ అయింది. అసలు ఫస్ట్ క్లాస్ మొత్తం ఇట్లా అందరూ కలిసి ఒకేసారి ట్రిప్ ప్లాన్ చేయడం ఇదే ఫస్ట్ టైం మేము అందరం కలిసి. ఎప్పుడు బయటికి వెళ్తుంటాం కానీ ఒక 4 మెంబర్స్ లాగా 5 మెంబర్స్ లాగా వెళ్తూ ఉంటాము. బట్ ఈసారి అనుకోకుండా సడన్గా శిల్పారామం వెళ్ళాము. అందరం చాలా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా. నేను ఇంతకుముందు చాలాసార్లు శిల్పారామం వెళ్ళాను కానీ ఈసారి అయితే అసలు ఎప్పుడూ లేనంతగా ఎంజాయ్ చేశాను వీళ్ళతోటి. ఫస్ట్ డే వెళ్ళంటనే ముందు కిడ్స్ వేర్లోకి వెళ్ళిపోయాము. అంటే ప్లే ఏరియాకి మొత్తం ఉయ్యాలు ఊగాము, స్లైడ్ ఊగాము, లేదంటే రౌండ్ కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడాను. పైకి ఎక్కాము. ఫస్ట్ ఏమో నేను గౌతమి ఊగాము, తర్వాత రాధిక సౌజీ ఊగారు, తర్వాత స్లైడ్స్ ఊగాము. డిఫరెంట్ స్లైడ్స్ ఒక 2-3 టైప్స్ ఉంటాయి కదా, చాలా మంచిగా స్లైడ్ చేసాము. ఒక నార్మల్ టైప్ స్లైడ్స్లో అయితే బాగానే వెళ్ళిపోయాము చక్కగాను. ఇదేమో ఇంకా కిడ్స్ వేర్ అన్నమాట, ఇంకా చిన్న సైజు. బట్ నార్మల్గా ఉన్న వాళ్ళు చాలా వచ్చేసారు. బట్ నేను అందులో స్ట్రక్ అయిపోయాను. నాకు భలే కామెడీ అనిపించింది అప్పుడైతే. అసలు మామూలుగా కాదు, ప్రతి ఒక్కరూ స్టక్ అయ్యాక ఎందుకు వచ్చారు. నేనైతే మరీ స్టక్ అయిపోయాను. కొంచెం లావుగా ఉండటం వల్ల మిగిలిన వాళ్ళు కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చారు కిందకి. ఇది అయిపోయిన తర్వాత వేరే టైప్ స్లైడ్కి వెళ్ళామన్నమాట. ఒక్కొక్కరు స్లైడ్ చేస్తుంటే ఇంకొకరు కెమెరా పట్టుకోవడం, అప్పుడు మిగిలిన వాళ్ళు స్లైడ్ చేయడం, ఇట్లా 1 by 1 ఇట్లా స్లైడ్ చేసుకుంటూ వెళ్ళాం. చాలాసేపు ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 3-4 టైమ్స్ అనేది స్లైడ్ అనేది చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిపి. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. శ్రావణి, సౌజీ, రాధిక, భువన, పూజిత, తేజగాడు, ఓ మై గాడ్, అసలు హరిత కూడా ఉంది. మామూలుగా కాదు, అసలు పిచ్చగా ఎంజాయ్ చేసాము. అక్కడ వాచ్మెన్ ఉంటారు కదా, ఆయన మీద కిడ్స్ వేరమ్మా ఇక్కడ ఊకూడదు అని చెప్తూనే ఉన్నారు. ఆయన అసలు మేము అదేం పట్టించుకోలేదు. ఆయన మాటలే విన్నట్టుగా మేము స్లైడ్ చేస్తూనే ఉన్నాము. 1 by 1 గాన చాలా ఎంజాయ్ అనిపించింది. ఏదో మళ్ళీ సెకండ్ టైం కిడ్స్లా మారిపోయాం మేమందరం కలిసి. తర్వాత ఇలా అండర్లాగా ఉంటుంది కదా, ఆ సైడ్ వెళ్ళాము. అసలు అది జార్డన్ కూడా రాలేదన్నమాట. ప్రతి ఒక్కరు స్ట్రక్ అయిపోతూనే ఉండేవాళ్ళము. ఎవరో ఈ జార్జెట్ డ్రెస్ వేసుకున్న తేజు, పూజిత వీళ్ళిద్దరే మంచిగా వచ్చారు, కానీ మిగిలిన వాళ్ళందరం కూడా స్ట్రక్ అవుతూనే ఉన్నాము. తర్వాత ఇంకా అప్పటికే 2 అయిపోయింది. ఏదో కూడా తిన్నాం కదా అని మిగిలిన వాళ్ళు ఫుడ్ తినడానికి వెళ్ళారు. ఈలోపు మేము బోటింగ్ ఎక్కాము. నేను, పూజిత, తేజ, సౌజీ, మేము 4 బోటింగు. ఆఫ్టర్నూన్ ఇది ఆల్మోస్ట్ 2:32 అట్లా కదా. అందువల్ల చాలా ఎక్కువసేపు అంటే చాలా ఎక్కువసేపు బోటింగ్కి ఉంచారనమాట. మామూలుగా అయితే ఇప్పుడు 5 to 4 తర్వాత అట్లా అయితే మహా అయితే ఒక 10 minutes ఏమో. బట్ మేము అటుగా టైంలో వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1/2 hour పైనే ఎంజాయ్ చేసాము. మంచిగా స్లోగా, ఎవ్వరు కూడా లేరు పెద్దదిగా, ఒక 2-3 boats అంతే. చాలా స్లోగా బోటింగ్ చేసుకుంటూ నెమ్మదిగా ప్రశాంతంగా ఏదైనా మంచి రీల్స్ లాంటివి ఏమన్నా ఉంటే చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ప్రతి ఒక్కరమును. మేము కొన్ని లోపటి నుంచి వీడియోస్ తీసుకుంటే కొన్ని బయట నుంచి రాధిక తీసిందనమాట. వాళ్ళేమో అరుస్తున్నారు, ఇంకెంతసేపు, రండి వెళ్దాము అని. అసలు మేము అవి ఏం పట్టించుకోలేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బోటింగ్ కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది. వాళ్ళైతే మామూలుగా ఫన్ అవ్వలేదు మాకు. చాలా అంటే చాలా ఫన్ అయింది. వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు పైన రాధికకి. పూజిత, తేజగాడును, నేను సౌజీ అట్లా చూస్తాం. సైడ్స్ని ఫ్లవర్స్ ఉంటే వాటిని తెంపుదామని ట్రై చేస్తున్నాము. నేను సౌజీని సైడ్లు అంటున్న ఫ్లవర్స్, ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అనేవి తెంపడానికి బోట్ అనేది దాని సైడ్ వెళ్దామని ట్రై చేస్తున్నారు మా వాళ్ళు. క్రాస్గా వెళ్తుంది అనమాట. అందుకనే బోటు పర్పుల్ ఫ్లవర్స్ కానీ ఎల్లో ఫ్లవర్స్ కానీ ఊరికే తెంపడానికి కొన్ని తెంపింది తేజ, కొన్ని ఇంకా నేను తెంపుదాం కదా అని మళ్ళీ రివర్స్లో వెళ్తున్నాము వెనక్కి. ఎందుకంటే ఫ్లవర్స్ మళ్ళీ కొంచెం ముందుగా పోయాయి కదా అని, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తున్నాము. వీళ్ళేమో పైనుంచి ఇంకెంతసేపు నాయన వస్తారా లేదా అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. మేమైతే బోట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము.
నెక్స్ట్ ఇక్కడ చిన్న రీల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, కింద ఫోన్ పెట్టి దాని పైనుంచి జంప్ చేస్తూ 1 by 1 వెళ్ళిపోతుందిగా. తర్వాత తేజ గారు మేము అందరం కూర్చున్నాము, గోదావరి గారికి రీల్ చేస్తున్నాం అనమాట. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేయకపోతే ఫోన్ ఆఫ్ చేశాను నేను మర్చిపోయి. అసలు వీడియో ఎట్టుపోయింది అని చాలాసేపు కనిపించి ఎక్కువ ఒకటే మొత్తం అసలు వీడియో లేదేమో అనుకున్నాము. తర్వాత సడన్గా చూస్తే ఫేస్బుక్లో అప్లోడ్ అయిపోయింది. అమ్మయ్య వీడియో అయితే ఉందిలే అని అనుకున్నాము తర్వాత. బట్ వీడియో అయితే బాగా వచ్చింది, రీల్ కూడా చాలా బాగా వచ్చింది. వేరొక రీల్ జంపింగ్ రీల్ అనేది. తర్వాత నేను రాధిక సౌజీ స్లో మోషన్లో వాకింగ్ అనమాట. ఇది నేను ఫ్రంట్ వస్తుంటే తర్వాత వాళ్ళిద్దరూ యాడ్ అయ్యేలాగా ఆ వీడియో అనేది ఎక్కడో మిస్ అయింది, అందుకే నేను యాడ్ చేయలేదు. మళ్ళీ లాస్ట్లో అవుతుంది నేను మంచిగా ఉయ్యాలు ఊగుతున్నాను సెకండ్ టైం. ఇదండి మా శిల్పారంలో మేము ఎంజాయ్ చేసింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ 9